భారత్‌కు యుద్ధముప్పు ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు భారత్‌కు ఇద్దరు పొరుగు దేశాల నుంచి ఒకేసారి యుద్ధముప్పు పెరుగుతుందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సైనిక సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, బంగ్లాదేశ్ అంశం వంటి వివిధ విషయాలపై స్పందించారు. దాయాది దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిందని, ఇప్పుడది చైనా తోడుగా నిలవడం గమనార్హమని పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు కుమ్మక్కవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందని ఆయన తెలిపారు. పాకిస్తాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించేందుకు చైనా సహాయపడుతున్నట్టు చెప్పడానికి అనేక సంకేతాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. చైనాలో ఉత్పత్తి అయ్యే అత్యాధునిక ఆయుధాలను పాకిస్తాన్ వినియోగిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో భారత్పై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని, అందుకే సైనికంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని చెప్పారు. బంగ్లాదేశ్పై మాట్లాడుతూ ఆ దేశంతో ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని, భారత్ బంగ్లాదేశ్ సైనిక సంబంధాలు బలంగా ఉన్నాయని ద్వివేది పేర్కొన్నారు. అయితే భవిష్యత్తులో అక్కడి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయో చూడాల్సి ఉందని, ఇప్పుడే ఎలాంటి నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని అన్నారు. భారత్ తన భద్రతా వ్యూహాన్ని నిరంతరం అప్డేట్ చేసుకుంటుందని, తాజా పరిణామాలను గమనిస్తూ సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి చర్యలు తీసుకుంటుందని ద్వివేది తెలిపారు. దేశ రక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సైనిక రంగంలో కొత్త సాంకేతికను సమృద్ధిగా వినియోగిస్తున్నామని ఆయన వివరించారు. భవిష్యత్తులో భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు జరిగినా తగిన ప్రతిస్పందన ఇస్తామని, అవసరమైతే రెండు ఫ్రంట్లలో కూడా యుద్ధం చేయగలమని ఆయన స్పష్టం చేశారు.